నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతినిత్యం కూడా అటు హైదరాబాద్ లో ఉన్నా కానీ ఇటు నల్గొండలో ఉన్నా కానీ ప్రతినిత్యం జన సందోహం మధ్య కూడా వారి సమస్యలు తెలుసుకోవడానికి కూడా ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఉన్నారు. వారు ఏ పని మీద వచ్చారో కూడా తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మరిగూడెం సార్. ఏందమ్మా మీ ప్రాబ్లం ఏం లేదు సార్. 1 ఇయర్ నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన సార్. శాలరీ ఇవ్వలేదు, ప్లస్ ఆర్డర్ కాపీ లేదని తీసేసిరు సార్. ఎలా ఉంది మంత్రి గారు ఇక్కడ కూర్చొని మీ సమస్యలు వింటున్నారు కదా, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఇట్లా అనుకోలేదు మేము. సార్ చాలా మంచిగా స్పందిస్తున్నారు, మంచిగా ఉన్నది సార్, చాలా బాగుంది. చూడొచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉంది, వందలాది మందిగా కూడా వేచినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నార్కట్పల్లి లారీ అసోసియేషన్ నుంచి. ఆ లారీ సమస్యల గురించి మంత్రి గారికి కలిసి మాట్లాడాలని వచ్చింది. ఏం తెలుసు మంత్రి గారు ఇక్కడ ఉన్నారని? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, గ్రూప్లలో ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్లలో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నార్కట్పల్లి మంత్రి గారు ఊరే లారీ అంతా 50 మంది అదే బ్యాచ్. మాకు అక్కడ ఓసిటిఎల్ అండ్ ఫ్యాక్టరీ పడ్డది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాకు బండ్లు లోడింగ్ ఇస్తలేరు, అరాచకం చేస్తారు ఎక్కువ. చూడొచ్చు రకరకాల సమస్యలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ప్రతి నిత్యం కూడా హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ నివాసానికి, నల్గొండలో ఉంటే నల్గొండ నివాసానికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే చాలా మంది ప్రతి సోమవారమే కేవలం గ్రీవెన్స్ నిర్వహిస్తారు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇటు నల్గొండ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఉంటారు. పక్కనే క్యాంపు కార్యాలయం ఉన్నప్పటికీ కూడా, క్యాంపు కార్యాలయం నివాసం ఉన్నప్పటికీ కూడా అందులో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మనం చూస్తున్న మున్సిపల్ పార్క్ ఏదైతుందో ఆ పార్కులోనే ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రజలకు విధంగా అందుబాటులో ఉండే విధంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సాగర్ రోడ్డు ముత్యాలమ్మ కాలనీ. ఏందమ్మా మీ సమస్య? మాది ఇండ్ల పట్టాల గురించి వచ్చినాం. గతంలో ఎప్పుడైనా కలిసారా? కలుస్తూనే ఉన్నాం సార్. గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారు సార్. ఎలా స్పందిస్తారు? చూసిన మంచిగా మాట్లాడతారు సార్. మీకు ఏం తెలుసు ఇవాళ వస్తున్నారని? ఇవాళ వస్తున్నారని మేము ఫోన్ చేస్తే మాకు చెప్పారు, మేము అందుకే వచ్చాం. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? గాంధీనగర్ నుంచి వచ్చినాను. ఏంటి మీ ప్రాబ్లం? మా పాప గురుకుల చదువుతుంది. మైనార్టీ నుంచి వెళ్ళి గురుకులకు కావాలని, సీటుకు కావాలని తేవడానికి వచ్చినాను సార్. చూడొచ్చు ఈ విధంగా వాళ్ళకి గురుకులలో పాపకి సీట్ కావాలని, మరికొంతమంది చూసినట్లయితే చచ్చిపోయిండు, గుండెపోటు చచ్చిపోయిండు. జాబ్ 10-12 ఏళ్ళు చేసిండు, జాబ్ ఇస్తలేరు మున్సిపాలిటీలో. మన దోమల మందులు కొట్టాడు. తన భర్త చనిపోయాడని అదేవిధంగా ఆ సమస్య చెప్పుకోవడానికి రకరకాల సమస్యలు అని చెప్పవచ్చు. మొత్తం వాటిలో ఉన్నప్పటికీ కూడా వారి సమస్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వస్తే తమ సమస్య తీరిపోతుందని కూడా చాలా వరకు వారి యొక్క నమ్మకం అని చెప్పవచ్చు. అంత క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా చూస్తూ వెళ్తారు. గ్రీవెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అధికారులను కూడా మనం చూస్తున్నాం. ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ అధికారులంతా కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పట్టణ క్యాంప్ కార్యాలయంలో ఒక నల్గొండ కాకుండా మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి సమస్యలు వివరించుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో కూడా మహిళలే ఎక్కువ సంఖ్యలో కూడా దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. చంటి పిల్లలతో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం ఎప్పటినైనా చూస్తాం, రకరకాలుగా కూడా సాయం చేసే గుణం ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఆ సాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందిస్తారని తెలుసుకొని కూడా ఈ విధంగా రకరకాలుగా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అటు వెంటనే అతను హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే నల్గొండలో ఉన్నారా అని తెలుసుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నల్గొండలోనే బస చేయనున్నారు. 2 రోజుల పాటు నల్గొండలోనే కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు ఈ ప్రజా దర్బార్ ప్రజల్ని కలుసుకోవడం కూడా మరొక వైపు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వెంటనే ఏదైనా స్థాయిలో రెవెన్యూ స్థాయిలో ఉన్నట్లయితే ఆర్డీఓకి స్పందించడం, అదేవిధంగా ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే స్థాయి ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరిస్తూ వెళ్తున్నటువంటి పనులైతే మనం చూస్తున్నామని చెప్తున్నాం. వారి యొక్క బాధలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మొత్తం ఎక్కువ సంఖ్యలో కూడా తమకు కొంతమంది ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నార్కట్పల్లి, అదేవిధంగా కనగల్, తిప్పర్తి చుట్టుపక్కల మండలాల
నుంచి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి సోమవారం రోజు కూడా ఎప్పుడైనా ప్రతి సోమవారం దర్బార్ నిర్వహిస్తాం, ఇక్కడ అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని గతంలో చెప్పడం జరిగింది. ఇలా సోమవారం అనే కాదు, ఏ వారం అయినా కానీ వచ్చినప్పుడల్లా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే నల్గొండలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం ఒక సమస్య. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మాది వచ్చేసి నా పేరు గాదగోని మహేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని. మా సొంత గ్రామం వచ్చేసి కొత్తనందికొండ, అడదేపల్లి మండలం. ఆ భూ సమస్యలు అంటే తండ్రుల నుంచి తాతల నుంచి కొడుకులకి వారసత్వంగా రావడం లేదు. దాన్ని రావాలని చెప్పేసి మన రీసెంట్గా కలెక్టర్గా కలిసినాం. అదేవిధంగా మన మంత్రి కూడా కలవడం జరుగుతుంది. మంత్రి గారు ఏం చెప్పారంటే 2 రోజులు ఆగండి అమ్మ, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి సారు ఇన్సిల్ కూడా వేసిండు. స్థానికంగా ఉన్న బిఎల్ఆర్ గారిని కలవండి, కలిసిన తర్వాత ఆ లెటర్ పెడితే ఆ లెటర్ కలిపి చేద్దామమ్మా. రైట్. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా ఈ విధంగా తమ సమస్యలను కూడా గతంలో మంత్రికి చెప్పుకోవడం జరిగింది. వెంటనే కూడా మళ్ళీ కలవడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తే కనుక నల్గొండలోని ఈ కాలనీలో చూస్తున్నాం. నల్గొండలో పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ పార్కులో ఒక చైరు టేబుల్ను ఏర్పాటు చేసుకొని కూడా ఈ విధంగా అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం కూడా వారి సమస్యలు అడిగి తెలుసుకుందామన్న ఒక వేదిక మాదిరిగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి టెంట్, ఒక టేబుల్, ఒక ఫ్యాన్ పెట్టుకొని కూడా అతను పక్కనే క్యాంపు కార్యాలయం అతని నివాసం ఉన్నప్పటికీ కూడా నివాసంలో చాలా ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా అతను వస్తారని చూడడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నప్పటికీ కూడా క్యూ లైన్ పెరుగుతుంది కాబట్టి తగ్గేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పవచ్చు. మొత్తం పెద్ద వారి సమస్యలు కౌన్సిలర్లతో కలిసి కూడా మాజీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంతమందిని అయితే ఎవరైనా కూడా ఇందులో ఎవరి అవసరం లేదు, డైరెక్ట్ నేరుగా మంత్రినే కలిసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరు మీరు పెద్ద నాయకులని అదేవిధంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేదు, ఎవరైనా ఉన్నా కానీ తమ సమస్యను వెంటనే తెలుసుకోవచ్చు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కావడంతో కూడా వారంతా నేరుగా వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నల్గొండలో కనపడుతుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.